कृष्णाय वासुदेवाय हरे। ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో నేను ప్రతి పౌర్ణమికి నేను చేసే వెంకటేశ్వర స్వామి వారికి పెట్టే నామం కోసం నేనైతే ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఎవరైనా చేయాలి అనుకుంటే మీరు కూడా పౌర్ణమి రోజు ఇలానే స్వామివారికి నామాన్ని పెట్టండి. ఎందుకు పెట్టాలి కూడా వివరిస్తాను. అయితే ఈరోజు నేను పౌర్ణమి రోజు ఏం చేస్తానంటే స్వామివారికి పచ్చకర్పూరంతో నామాన్ని పెడతానండి. సో పౌర్ణమి రోజు పెడితే చాలా మంచిది. ఎందుకు అలా పెడతారు? మనకి తిరుపతిలో కానీ ఎక్కడ కానీ చూస్తే స్వామివారికి నామం ఉంటుంది, కళ్ళకి ఇలా పెద్ద నామం ఉంటుంది కదండి. సో ఎందుకు అలా పెడతారు? నాకు తెలిసిన కథను గెడ్డం పైన పెడతారు, నుదుటి పైన పెడతారు. నాకు తెలిసిన కథని ఇప్పుడు వివరిస్తున్నానండి. సో పచ్చకర్పూరాన్ని అయితే ముందుగా మీరు ఇలా కొంచెం రోజ్ వాటర్ వేసుకొని, రోజ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్తో, స్వచ్ఛమైన జలంతో ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. అయితే ఎందుకు అలా పెడతారు అంటే అప్పట్లో స్వామివారికి ముందు ఇలా పెద్ద నామం అంటే కళ్ళుకి అడ్డు వచ్చేటంత నామం పెట్టేవాళ్ళు కాదంట. అయితే అప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే అక్కడ జరిగే ఏవైనా అన్యాయం జరిగితే వాళ్ళని స్వామివారు చాలా ఘోరంగా శిక్షించే వాళ్ళంట. అందుకని స్వామివారికి అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అంటే మరీ పూర్తిగా కళ్ళు మూసేస్తే తప్పు కాబట్టి స్వామివారి ఆగ్రహానికి ఇంకా గురి కావాల్సి వస్తుంది కాబట్టి కళ్ళు మొత్తం కాకుండా అంత పెద్ద కళ్ళు కనిపించకుండా కొంచెం కనిపించేటట్టు, సో కొంచెం కళ్ళు కనిపించేటట్టు పెద్ద నామం పెడతారంట తిరుపతిలో. అయితే ఒక్క థర్స్డే మాత్రం ఆ రోజు పెద్ద నామం పెట్టకుండా చిన్న నామం పెడతారంట. అలాగే మార్నింగ్ ఎటువంటి నిజ దర్శనం కూడా అందరికీ కల్పిస్తారంట. ఇదైతే ఎందుకు అంత పెద్ద నామం పెడతారు అనే దానికి నాకు తెలిసిన స్టోరీ. అయితే గడ్డం దగ్గర కూడా పెడతారు. ఎందుకు అంటే అనంత తల్వార్ అనే ఒక భక్తుడు స్వామివారికి సేవ చేస్తూ ఉండేవారు. ఆ సేవలో స్వామివారు కూడా పాలు పంచుకోవాలని, కొంచెం హెల్ప్ చేయాలని భావిస్తారంట. అందుకని ఇంకొక భక్తుడి రూపంలో వచ్చి సేవ చేస్తూ ఉంటే అనంత తలవారికి ఎవరి హెల్ప్ తీసుకోవడం ఆయనకి ఇష్టం ఉండదన్నమాట. అందుకని వద్దని చెప్తారంట. అయినా స్వామివారు వినకుండా హెల్ప్ చేసేసరికి అనంత తలవారి వారికి కోపం వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న అతను పనిచేస్తున్నప్పుడు చేతిలో ఉన్న గుణపాన్ని విసిరేస్తారంట. అది స్వామివారి గడ్డంకు తగిలి రక్తం రావడం స్టార్ట్ అవుతుంది. అలా స్వామివారు ఆనంద నిలయానికి వెళ్ళిపోతారు. అనంత తలవారు వారు పని పూర్తి చేసుకుని ఆనంద నిలయానికి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు విగ్రహం నుంచి రక్తం రావడం చూసి అప్పుడు ఆయనకి అర్థమవుతుందంట దానికి హెల్ప్ చేయడానికి వచ్చింది సాక్షాత్తు శ్రీనివాసుడే అని. అప్పుడు చేసేది లేక ఆ రక్తాన్ని ఎలా మనం అరికట్టాలి అంటే ఎలా దాన్ని ఆపాలి అని చెప్పి పచ్చ కర్పూరాన్ని తీసి ఆయన గడ్డంకి పెట్టేటప్పుడు రక్తం రావడం తగ్గిపోతుందంట. అప్పటి నుంచి కూడా గడ్డంకి పచ్చకర్పూరాన్ని పెడతారు. అయితే స్వామివారికి ఇలా పౌర్ణమి రోజు పచ్చకర్పూరంతో గడ్డానికి బొట్టు పెట్టడం వల్ల స్వామివారి పైన మన ప్రేమ భక్తిని వ్యక్తపరిచినట్లుగా భావిస్తారు. పచ్చకర్పూరం ప్రతి పవిత్రతకు శుద్ధికి సంకేతం కాబట్టి ఇది మనలోని అహంకారం, ప్రతికూల భావాలను తొలగించాలని ప్రార్థించే భావన కూడా అని అందరూ కూడా భావిస్తారండి. ఈ సేవ చేసేవారికి స్వామివారి అనుగ్రహం లభించి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. కోరికలు నెరవేరాలని, కష్టాలు తగ్గాలని ఈ సేవను చాలామంది మొక్కుగా ప్రతి పౌర్ణమికి ఇలా పెడతానని మొక్కుగా అనుకొని కూడా పెడతారండి. అయితే అలాగే స్వామివారికి నామం, అదే తిరునామం ఇలా పెట్టడం వల్ల మహావిష్ణువు యొక్క పాదాలను సూచిస్తుందని, నామం అంటే మహావిష్ణువు యొక్క పాదాలను సూచిస్తుందని వైష్ణవ ఆచార్యం చెబుతుంది. అయితే నామం సమర్పించడం ద్వారా విష్ణు భక్తి పెరుగుతుందని, పాపక్షయం జరుగుతుందని నమ్ముతారు. అలాగే జీవితంలో అడ్డంకులు తొలగి మంచి నిర్ణయాలు తీసుకునే బుద్ధి, ధైర్యం కలుగుతాయని విశ్వసిస్తారండి. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కటాక్షం లభిస్తుందని, మనశ్శాంతి, ధైర్యం కలుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగాలని ఇలా పచ్చకర్పూరంతో నామాలు అలాగే గడ్డానికి బొట్టు కూడా సమర్పిస్తూ ఉంటారు. చూసారు కదండి, నాకు తెలిసిన విషయాన్ని అయితే నేను చేసేదాన్ని మీకు చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.